బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని పిప్పిరి గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. నమ్మి అప్పిచ్చిన పాపానికి ఆ డబ్బులు తిరిగి అడిగినందుకు ఓ వ్యక్తి కిరాతకానికి ఒడిగట్టాడు. బాధితుడు కష్టపడి కట్టుకున్న నూతన గృహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన పాడుబుద్ధిని ప్రదర్శించాడు. పిప్పిరి గ్రామానికి చెందిన రాజమల్లు అనే వ్యక్తి నిందితుడికి గతంలో 5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. గడువు ముగియడంతో ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలంటూ రాజమల్లు నిందితుడిని గట్టిగా నిలదీశాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని నిందితుడు తీవ్ర కక్ష పెంచుకున్నాడు. రాజమల్లు ఇటీవల అత్యంత ఇష్టంగా నూతనంగా నిర్మించుకున్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించడంతో ఆ కొత్త ఇల్లు పూర్తిగా కాలిబుడిదైంది. జీవితకాల కష్టమంతా కళ్ళెదుటే అగ్నికి ఆహుతి కావడంతో బాధితుడు రాజమల్లు ఆయన కుటుంబ సభ్యులు గుండెలు వెలిసేలా రోధిస్తున్న తీరు స్థానికులను కంటగడపెట్టించింది. కళ్ళెదుటే జరిగిన ఈ దారుణాన్ని చూసి పిప్పిరి గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. పెట్రోల్ పోసి పారిపోతున్న నిందితుడిని వెంటనే పట్టుకుని అక్కడికక్కడే చితకబాదారు. ఆర్మూరు పోలీసులు నిందితుడిని తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పు తీర్చమంటే ఇంటికి నిప్పు పంటించిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, ఏదైతే ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఒక నిందితుడి పూర్తిగా ఇల్లే తగలబెట్టేసిన ఘటన మనం చూస్తున్నాం. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరా? ఇది గమనించలేదా? అసలు సంఘటన స్థలంలో ఏం జరిగింది? నిజామాబాద్ జిల్లా సంబంధించిన పిప్పిరి గ్రామంలో జరిగిన ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కేవలం ఇచ్చిన అప్పు కోసం కాదు, ఆ కుటుంబాన్ని మట్టు పెట్టడానికి ప్రయత్నించాడు నిందితుడు అబ్దుల్. ఇప్పటికే అబ్దుల్ పోలీసులు అదుపుకున్నాడు. అబ్దుల్కి ఇప్పటికే గ్రామంలో చాలా మంది కూడా బాకీ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే చాలా మందికి బాకీ ఉన్నాడు అబ్దుల్, ప్రస్తుతం అబ్దుల్ మనం ఉన్న ఇంటి ప్రాంతం ఏదైతుందో ఇదే ఇంటి ప్రాంతం నుంచి పెట్రోల్ తీసుకొచ్చి 35 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి ఏకంగా ఇల్లునే తగలబెట్టాడు. ఇంట్లో ఉన్న మనుషుల్ని చంపనికి ప్రయత్నించాడు. కుటుంబాన్ని మట్టు పెడితే కనుక ఈ నన్ను నాకు ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఈ కుటుంబాన్ని మట్టు పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఏదైతే మనం చూపిస్తున్న విజువల్స్ ఏదైతే ఉందో ఈ విజువల్ చూస్తున్న ఇంటి ఓనర్ రాజమల్లు, ఈయనకు సంబంధించే డబ్బులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇల్లు మొత్తం పూర్తిగా తగలబెట్టాడు. దీనికి సంబంధించి పూర్తిగా 35 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి ఇంటి ఎదురుగానే డైరెక్ట్ వీళ్ళు కాళ్ళ ఏలా ప్రతిమలాడుతున్నప్పుడు కూడా ఎవ్వరి మాట వినకుండా అబ్దుల్ అనే వ్యక్తి పూర్తిగా ఇంట్లోకి వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. పూర్తిగా చూడొచ్చు విజువల్స్ లో సోఫా సెట్ తో సహా పూర్తిగా కొత్తగా కట్టుకున్న ఇల్లు ఇది. ఇటీవలనే కొత్తగా కట్టుకున్నాడు రాజమల్లు. పూర్తిగా ఇల్లు దగ్ధమైపోయింది, టీవీ దగ్ధమైపోయింది, ఇంట్లో ఉన్న సామాన్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఇంట్లో ఉన్న బెడ్షీట్స్ కూడా చూడొచ్చు. అప్పటికే ఈ ఘటన జరుగుతున్న సందర్భంలో ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఎంత దారుణమైన ఘటన అంటే కేవలం డబ్బులు అడిగినందుకు, ఇచ్చిన బాకీ డబ్బులు అడిగినందుకు కుటుంబాన్ని మట్టు పెడితే, కుటుంబాన్ని పూర్తిగా లేపేస్తే కనుక నాకు అడిగే వాళ్ళు ఎవరు ఉండరని చెప్పి సిద్ధమయ్యాడు అబ్దుల్. కానీ ఈ ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపంతో ఉన్నారు, తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఎందుకంటే కొత్తగా కట్టుకున్న వీళ్ళు మంచిగా బతుకుదాం అనుకున్నారు. కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇటీవల గృహప్రవేశం చేసుకొని కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఒకసారిగా డబ్బులు ఏవైతే అడిగినందుకు అబ్దుల్ అనే వ్యక్తి ఇంత ఘాతుకానికి పాల్పడతారని ఎవరు కూడా కుటుంబ సభ్యులు అనుకోలేదు. ఒకసారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రాజమ్మలు అసలు వాళ్ళు రండమ్మ, ఒక్కసారి మీరు లోపలికి రండి. అయితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం, ఎందుకంటే ఇంత దారుణానికి ఒడగడతారని అసలు వీళ్ళు కూడా ఊహించలేదు. ఏదో వాళ్ళ ఇంటి అవసరానికి డబ్బులు అడిగారు కాబట్టి ఆ డబ్బులు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒక డబ్బులు అడిగినందుకు కేవలం ఇంత ఘాతుకాన్ని పాల్పడతారా, కుటుంబాన్ని లేపడానికి ప్రయత్నిస్తాడా అని ఒక భయప్రాంతుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి ఈయన రాజమల్లు, ఈయననే అబ్దుల్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చాడు. కేవలం ఇచ్చిన డబ్బులు అడిగనికి ప్రయత్నించాడు. కానీ ఒకసారిగా ఇలాంటి ఘటన చేయడంతో ఒకసారిగా వాళ్ళంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒకసారి మాట్లాడుతూ అన్న, ఏం పేరు నీ పేరు, అసలు ఏం జరిగింది, ఎందుకు సడన్ గా ఇంత పెద్ద ఘటన జరిగింది? నా పేరు రాజమల్లు, మాది పిప్పిరి విలేజ్.
నేను గత గత 2019లో తనకి డబ్బులు ఇచ్చిన తర్వాత ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా డబ్బులు నాకు వడ్డీ కట్టలేడు అసలే ఎన్నోసార్లు అంటే ఎన్నోసార్లు ఒక 50 సార్లు పోయిన దగ్గరికి. చాలా మంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు, చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు పట్టుకుని చాలా మందిని పట్టుకుని పోతే ఎన్నిసార్లు అడిగినా సరే నేను కాలు కంటే మెడకంటే కాలుకు నేను ఏం చేస్తావు, ఏమైనా ఇస్తారా, ఏం చేస్తారు, మంచి వాళ్ళు ఇస్తలేరు, ఏం చేస్తారు మీరేం చేస్తారు అని మాట్లాడినప్పటికీ కూడా నేను అయినా సరే నేను చాలా ఓపిక పట్టి మళ్ళీ వెళ్ళినా చాలా సార్లు వెళ్తే లాస్ట్కి వస్తే ఒక 6 నెలల కింద దాదాపు ఒక 50 సార్లు ఆ 50 సార్లు వెళ్ళినందుకే నాకు ఎన్నో ఖర్చు అయినాయి. ఎవరు వచ్చినా సరే వాళ్ళకు ఖర్చు అయినాయి. అయినా సరే నేను సరే అని చెప్పి చూరుకున్న ఒక 6 నెలల కింద డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటే నేనేం చేసిన, వడ్డీ ఏమన్నా ఇవ్వమని చెప్పేసి మాట్లాడిన. వడ్డీ అడిగితే ఒక్క రూపాయి కూడా ఇయ్య, నేను అసలే ఇస్తా డబ్బులు, వడ్డీ ఒక్క రూపాయి కూడా ఇయ్య అని చెప్పేసి అన్నాడు. దానికి కూడా ఒప్పుకున్నా. వడ్డీ మొత్తం అసలు ఇచ్చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి నేను చాలా ఏళ్ళ నీకు డబ్బులు ఇచ్చి 6 ఏళ్ళ డబ్బులు ఇచ్చి 5-6 సంవత్సరాలు అవుతుంది. దాదాపు నాకు ఒక 2 లక్షలు నీ పిల్లలకు మంచిది కాదు అది, ఎవరి డబ్బులు ఎందుకు తీసుకున్నావు, నువ్వు డబ్బు అది మంచిది కాదు అని చెప్పేసి ఏం చేసిండు, ఒక చెక్ ఇచ్చిండు. ఆ చెక్కు నువ్వు 6 నెలల తర్వాత తీసుకో అని చెప్పేసి అన్నాడు. 6 నెలల తర్వాత తీసుకోనంటే నేను నిన్నాక మొన్న నేను వెళ్తే ఆ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా లేదా అని చెప్పి చూసిన, చెక్ చూపించి అడిగితే అకౌంట్ లో డబ్బులు 1,80,000 రూపాయలు ఉన్నాయని. అతనిచ్చిన చెక్కే నా దగ్గర, అతనిచ్చిన చెక్కే నా దగ్గర చెక్కు లేదు, ఏమీ లేదు. అతనిచ్చిన చెక్కే అతనే తీసుకోమన్నది అని చెప్పేసి నేను అతనికి చెప్పకుండా చేయకుండా నేను డబ్బులు 1,75,000 రూపాయలు డ్రా చేసిన. 1,75,000 రూపాయలు డ్రా చేసిన. నాకు చెప్పకుండా ఎట్లా డ్రా చేసినావు అని చెప్పేసి ఫోన్ చేస్తే ఇతనితో గొడవ అవుతుంది, ఇతనితో గొడవ పెట్టుకోవద్దు, మనం కామ్గా ఉందాం అని చెప్పేసి మనం మాట్లాడదాం అని చెప్పేసి నేను ఫోన్ కట్ చేస్తే మా సర్పంచ్కి ఫోన్ చేసి ఆయన ఇల్లుకు మొత్తం అగ్గి పెట్టేస్తా, నేను పెట్రోల్ తీసుకొని పోతున్నా, అగ్గి పెట్టేస్తా, నా 1,75,000 రూపాయలు తీసుకున్నాడు అని చెప్పేసి పెట్రోల్ తీసుకొని వచ్చిండు. పెట్రోల్ తీసుకొచ్చిన విజువల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. పెట్రోల్ తీసుకొని వచ్చిండు, విజువల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన కూడా చెప్పిండు, ఆయన వారించిండు, ఆయన చాలా వారించిండు. ఎవరు మా సర్పంచ్ చాలా వారించిండు. నేనున్నా, ఇప్పుడు నీకు నష్టం జరిగితే నేనున్నా, నేను మాట్లాడతా అనగా కూడా చెప్తే వినకుండా ఇంటికి వచ్చిండు. ఇంటికి రాగానే నా భార్య ఉంటే నేను పెట్రోల్ తీసుకొని డైరెక్ట్ నా సొంతిల్లు కదా, సొంతిట్లోకి వచ్చినట్లు వచ్చేసింది. నా భార్య కాళ్ళు పట్టుకున్నాడు, అన్న నీకు ఏమైనా డబ్బులు కావాలంటే నా పుస్తెళ్తాడు అమ్మని ఇస్తానే, మా ఆయన ఏమైనా డబ్బులు తీసుకుంది, నేను పుస్తెళ్తాడు అమ్మని ఇస్తా, నీ కాళ్ళు పట్టుకుంటా. నీకు అప్పటికి నా బిడ్డ ఇంట్లోనే ఉన్నది, నా భార్య ఇంట్లోనే ఉన్నది, ఆడుంది, కాళ్ళు పట్టుకున్నది. ఎంత కాళ్ళు పట్టుకున్నా సరే ఇన్లే, నువ్వు జరుగు అని చెప్పేసి ఆమె నూకేసి లోపలికి వచ్చేసరికి నేను వచ్చి ఆయన కాలు పట్టుకున్నా. అద్దు ఇసుంటి పని చేయకు, కావాలంటే మనం మాట్లాడు దేనికైనా పరిష్కారం అప్పటికి చల్లేసిండు. నేను మొత్తం చల్లేసిండు, అంతా చల్లేసిండు. అద్దు అని చెప్పేసి వారించి తోలుకపోతున్నా, ముట్టించి పడేసి నన్ను కూడా ఇటు నూకేసాడు. ఇంకా నా బిడ్డని అప్పటికి నేను బయటకు పంపించేసిన. నా భార్యను కూడా నీతో కాదు, ఇక్కడ ఏమైతుంది సార్, ఆయిల్ పడ్డది కాబట్టి స్కిడ్ అవుతుంది. ఇలా అతన్ని పట్టుకోవాలంటే కూడా నాకు అదైతలేదు. అతను నాకంటే హైట్ ఉంటుంది, నాతో అయితలేదు. మా తమ్ముడు వచ్చి కూడా కూడా చాలా అద్దు అని చెప్పేసి లేదు అంటలు అంటుకోలేదు. అద్దు అని చెప్పేసి అన్నా సరే వినకుండా అక్కడికి వెళ్ళినాం. అక్కడ రాక నేను జరుపుకుంటూ వెళ్ళినా. నేను ఇక్కడ జరుపుకుంటూ వెళ్ళినా వెనుకకి పీకి పడేసిండు, నన్ను ఇటు నూకేసిండు. మొత్తం బగ్గుమంట అలా బగ్గుమంట. అయినా సరే నేను సాహసోపేతంగా మొత్తం బయటకు దుంకేసి ఇక్కడ నుంచి హాల్ నుంచి వరండాలకు నా భార్య లేదు, నా భార్య బయట ఉంది. అప్పటికి నా భార్యను పంపించేసిన. అద్దు ఇది పెట్రోల్ సంబంధించిన విషయం, అద్దు మా తమ్ముని కూడా పంపించేసిన.
మా తమ్ముని కూడా పంపించేసిన పంపించేసిన నేను ఒప్పుకోను. చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితి అంటే తన ఆవేదన ఎంత ఘోరంగా చెప్తుందంటే పెట్రోల్ తీసుకొచ్చి ఎంతసేపు కాళ్ళు పట్టుకున్నా ఆపకుండా కూడా తను బయటకు వెళ్ళిపోయి నిప్పు పెట్టిన సందర్భంలో కూడా మొత్తం చూడొచ్చు మొత్తం ఊరు తిరిగి వచ్చింది ఊరే వీళ్ళింటికి వచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద ఘాతకానికి పాల్పడిన సందర్భంలో వీళ్ళంతా కూడా మహిళలు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. ఎందుకమ్మా అంత అప్పటికే నువ్వు కాళ్ళు పట్టుకుని పతిలాను మంట పెట్టేసినప్పటికీ నేను కాలు పట్టుకొని బయట లోపలికి వచ్చి అన్నాని కాళ్ళ మీద పడతా, నేను ఇప్పిస్తా పైసలు, నేను తాళం పన్న నేను నీకు కడతా అన్నా, నువ్వు ఆగన్నా కూడా ఆగులేదు. లేదమ్మా నువ్వు అందుకు నా మీద పోషిండు, నా ఫోన్ పడేసిన నేను నా నూకేసి గొలుసు పెట్టుకున్నాడు. గొలుసు పెట్టుకుంటే మా మర్రి వచ్చి మళ్ళా గొలుసులు తవ్వి ఆయన దగ్గర పోతే ఆయన పట్టుకుంటే కూడా ఆయన మీద కూడా పోసిండు ఆయిలు. అన్న కూడా మా ఆయన వచ్చిండు, మా ఆయన కొండకాయ పట్టి గోడ కొత్తి నేను చంపుతా, నీ మీద ఆయిల్ పోసి నేను చంపుతాని ఎందరం ఏం చేసినా ఆగులేదు, ఏమి లేదు. వీళ్ళు గుంజుకొని ఈడ కచ్చిండా, మేము ఒక్కడుగు బయటకు వేసిందా కంటే మొత్తం వెనకకెచ్చి కొనేసిండు. ఇంకా కొద్దిసేపు మీ ప్రాణాలు పోయేటి కానీ ప్రాణాలు బతికినాయి కానీ ఇల్లంతా అగ్గిపెట్టేసి మా ప్రాణాలు పోయేటి, మా ఆయన పనులు పోయేటి, 5గురు పట్టుకున్నారు, 5గురు ప్రాణాలు కూడా పోయేటి, 5గురు ప్రాణాలు పోయేటి. అదే రాత్రికి వస్తే మేమేమి పట్టుకున్న వాళ్ళ ప్రాణాలు కూడా పోయేటి. ఈ రోజు 5గురు ప్రాణాలు పోయేటి. ఇంట్లో అంత దారుణం చేసింటాడు. వాళ్ళ కాళ్ళ మీద పట్టలేను, నేను ఇప్పిస్తా అన్న పైసలు, ఆయన కూడా వాడు ఇన్లేరు. ఇట్లా నిన్న కొత్త కుటుంబం అంతా కూడా కాళ్ళ మీద పడినప్పుడు కూడా వాడి కనీసం మనసు కూడా కరగలేదు. అంతటి దుర్మార్గుడు ఇంటికి వచ్చి పూర్తిగా ఇల్లును తగలబెట్టాడు. కొద్దిసేపు అయితే పూర్తిగా ప్రాణాలు పోయేటి. ఈ ఊరు సర్పంచ్ తో పాటు మొత్తం అందరు కూడా మొత్తం ఊరంతా కూడా వీళ్ళకి అండగా నిలబడింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ గ్రామకు సంబంధించిన ఊరు పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఒకసారి మాటలు ఎట్లా చూస్తారు ఇదంతా జరిగింది? నా పేరు శ్రీనివాస్, నేను పిప్పి గ్రామ ఉప సర్పంచ్. అయితే మా ఊరు చరిత్రలో మేము పుట్టి నుంచి ఎప్పుడు కూడా ఇంత దురదృష్టకరమైన సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు. అనుకోకుండా ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగితే వేరా వాడు ఒక క్రూరంగా మొత్తం సైకోలాగా తయారైపోయి 30 లీటర్ల డీజిల్ క్యాన్ తీసుకొని వచ్చి ఒక డైరెక్ట్ పెట్రోల్ పోసి అగ్గిపెట్టడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. వాడిని కఠినంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. వాడిని కాదు వాడి ఫ్యామిలీ అంతటి కూడా కఠినంగా శిక్షించాలా. ఇది ఎప్పుడు కూడా జరగలేదు. కేవలము ఇంటి సమస్య ఉంటే వేరే, డబ్బులు ఇచ్చినందుకు కొరకు, డబ్బులు తిరిగి ఇవ్వనందుకు కొరకే ఈ డబ్బుల విషయంలో పాపం నన్ను కూడా ఒక 10 సార్లు తీసుకెళ్ళండి. వాడింటికి ఒక 10 సార్లు రిక్వెస్ట్ చేసి బతిలాన్నాం. ఆయన కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు, డబ్బులు అవసరం ఉంది, ఈ రావని 10 సార్లు బతిలాన్నాం. అయినా కూడా కేర్ చేయకుండా మళ్ళీ ఉంటా డబ్బులు అడిగితే పెట్రోల్ తీసుకొచ్చి పోసి గాల పెట్టడం ఎంతవరకు ఇల్లుకి ఇల్లు వాడిది ఒక ఇల్లు ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి వాడి ఇల్లుని ఈయన ఇల్లు తిప్పియాలి, వాడిని కఠినంగా శిక్షించాలి. ఇది ఓవరాల్ గా ఈ చూడొచ్చు ఇల్లంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి, పోలీస్ అధికారులు కూడా సీరియస్ గా తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. ఏదైతే ప్రాణాలు తీయడానికే సిద్ధమయ్యాడు నిందితుడు అబ్దుల్, మొత్తం కుటుంబాన్ని మట్టు పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇలాంటి నరరూప హంతకుడిని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్న పరిస్థితి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఇక నిజామాబాద్ జిల్లా పిప్పిరి గ్రామంలో పెట్రోల్ పోసి ఇంటికి నిప్పట్టించిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019లో తీసుకున్న 5 లక్షల రూపాయల 6 నెలల్లో అసలు మొత్తం రాజమౌళికి ఇచ్చేశాడు అబ్దుల్. అయితే మిగిలిన 2 లక్షల వడ్డీ కోసం అబ్దుల్ చెక్కులు ఇచ్చి 8 నెలల తర్వాత డ్రా చేసుకోమని చెప్పాడు. నిన్న బ్యాంకులో అవసరం ఉండటంతో రాజమల్లు చెక్కు డ్రా చేసి 1,75,000 రూపాయలు తీసుకున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన అబ్దుల్ 35 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి రాజమల్లు ఇంటికి నిప్పు పెట్టాడు. రాజమల్లు నూతనంగా నిర్మించిన ఇల్లు అగ్నికి పూర్తిగా ఆహుతైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాగుంది పడుతుంది